Jai Shri Ram. This is a critical reasoning question. Let us read the passage. Let us first read the question. In the argument above, the two portions in bold face, place which are the following. Oh my God. Bold face, yes, it is there. Additionally, sharks, and the first sentence, I think. Okay? Okay. Let's read. Although sharks are classified as fish, they differ significantly in several respects from other freshwater and salt fish. అంటే ఫిష్గా క్లాసిఫై చేయబడతాయి కానీ వాటికి ఫ్రెష్ వాటర్ ఫిష్కి సాల్ట్ వాటర్ ఫిష్కి చాలా తేడా ఉంది. మోస్ట్ సిగ్నిఫికెంట్లీ a shark skeleton is composed of lightweight flexible cartilage providing an advantage in hunting other marine life. Other superclasses of fish have stable calcified skeletons. దీనికి ఎట్లా ఉంది? లైట్ వెయిట్ ఫ్లెక్సిబుల్గా ఉంది. మిగిలిన వాటికి ఎలా ఉంది? స్టేబుల్ క్యాల్సిఫైడ్గా ఉంది. అడిషనలీ షార్క్స్ పొజెస్ నో స్విమ్ బ్లాడర్, ద స్మాల్ ఆర్గన్ దట్ అలౌస్ మోస్ట్ ఫిష్ టు కంట్రోల్ దర్ బాయన్సీ. బాయన్సీ అంటే ఏమిటి? బాయన్సీ అంటే ఫ్లోటింగ్, తేలుతున్నది, నీళ్ళ మీద తేలుతున్నది. బాయంట్కి ఇంకో మీనింగ్ ఈజ్ లైవ్లీ, ఎనర్జెటిక్, వెరీ బాయంట్ అంటే కాన్ఫిడెంట్ అండ్ ఎనర్జెటిక్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బాయంట్ అబౌట్ ది న్యూ అసైన్మెంట్ అంటే కొత్త అసైన్మెంట్ పట్ల నాకు స్ఫూర్తి ఉత్సాహము బాగా అనిపిస్తోంది. బాయంట్ లిటరల్గా ఫ్లోటింగ్. బాయ్ అన్నది స్విమ్మింగ్ పూల్లో బాయ్స్ ఉంటాయి, తర్వాత షిప్ యార్డ్ డాక్ యార్డ్ దగ్గర బాయ్స్ ఉంటాయి. బియుఓవై బాయ్, బియుఓవై ప్రొనౌన్సియేషన్ బాయ్, స్పెల్లింగ్ బియుఓవై. షిప్ యార్డ్కి ఎక్కడైనా వెళ్తే ఎప్పుడైనా నువ్వు షిప్ యార్డ్లోకి వచ్చేటప్పుడు ఈ బాయ్స్ అన్నవి సముద్రంలో ఉంటాయి, ఫ్లోట్ అయితే ఉంటాయి. అవి దే విల్ ఇండికేట్ ద పాత్ దట్ ద షిప్ హ్యాస్ టు టేక్ టు ఎంటర్ ది హార్బర్. బికాజ్ ఇఫ్ ద షిప్ mistakenly goes into other areas, then it will get aground, AGROUND, అంటే మట్టిలో కూరుకుపోతుంది. సో అందుకని ఏం చేస్తారు, ఈ బాయ్స్ ప్లేస్ చేస్తారు. షిప్కి తెలుస్తుంది అనమాట. ఆ బాయ్స్ రెండింటి మధ్యలో రోడ్ లాగా, ఏరోప్లేన్ దిగుతున్నప్పుడు కింద లైట్లు ఉంటాయి, అలాగే రాత్రిపూట అయితే బాయ్స్ లైటెడ్గా ఉంటాయి. సో షిప్ ఆ రూట్లో వస్తుంది, లేకపోతే అదర్వైజ్ ఇట్ విల్ గెట్ స్టక్ ఇన్ ద మడ్. సో బాయ్. స్విమ్మింగ్ పూల్లో కూడా లేన్ మార్కర్స్ ఉంటాయి. లేన్ మార్కర్స్ ప్లాస్టిక్ ఎల్లో బ్లూ కలర్లో ఉంటాయి, తేలుతూ ఉంటాయి. వాటిని కూడా బాయ్ అంటారు, లేన్ మార్కర్ అంటారు. సో బాయన్సీ. సో అడిషనలీ షార్క్స్ పొజెస్ నో స్విమ్ బ్లాడర్, ద స్మాల్ ఆర్గన్ దట్ అలౌస్ మోస్ట్ ఫిష్ టు కంట్రోల్ దేర్ బాయన్సీ. ఇన్స్టెడ్ ఎ సబ్స్టాన్షియల్ లివర్. సబ్స్టాన్షియల్ అంటే ఏమిటి? లార్జ్, big sized, heavy, lot of evidence, having substance. ఓకే, ఈ వర్డ్ కాంటెక్స్ట్ని బట్టి మారుతుంది మీనింగ్. సో షార్క్కి పెద్ద లివర్ ఉంటుందంట, సబ్స్టాన్షియల్ లివర్ ఫిల్డ్ విత్ ఆయిల్, వర్క్స్ టు కీప్ ద షార్క్స్ ఎఫ్లోట్, తేలుతూ ఉంటాయి. ఓకే, మీ ఆన్సర్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ చదువుతున్నా. Although sharks are classified as fish, they differ significantly in several respects from other freshwater and saltwater fish. అది బోల్డ్ ఫేస్లో ఉంది. తెలుగులో అనువాదిస్తే షార్క్స్ని ఫిష్ కింద క్లాసిఫై చేస్తున్నారు, కానీ అవి చాలా మేజర్ ఏరియాస్లో డిఫరెంట్గా ఉంటాయి. చేపలతో కంపేర్ చేస్తే అవి చాలా వేరేగా ఉన్నాయి, కానీ వాటిని చేపలు అని అంటున్నారు. అది స్కెలిటన్ అవేవో చెప్పాడు. ఇంకా ఎడిషనలీ షార్క్స్కి అంటే ఇదిగో ఇలా ఉంది, షార్క్స్కి ఏమో అలా ఉంటాయి, ఫిష్ ఏమో అలా ఉంటాయి, షార్క్స్ ఏమో ఇలా ఉంటాయి, ఫిష్ ఏమో అలా ఉంటాయి. ఇంకా పోతే షార్క్స్కి ఎక్స్ లేదు, వాటన్నిటికీ ఎక్స్ ఉంది. ఆ ఎక్స్ బదులుగా షార్క్కి వై ఉంది, వై వలన షార్క్ తేలుతూ ఉంటుంది.
రైట్. ఈ మొత్తం ప్యాసేజ్లో షార్క్ అన్నది ఉంది, దాన్ని ఫిష్ అని క్లాసిఫై చేస్తున్నారు. కానీ ఫిష్ ఏమో చూడండి వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది. ఫిష్కి ఇది ఉంది, షార్క్కి ఇది ఉంది, ఫిష్కి అది ఉంది, షార్క్కి ఇది ఉంది. పైగా ఫిష్కి ఏంటి ఎగ్స్ లేదు, వాటికి ఎగ్స్ ఉంది. దీనికి యాక్చువల్గా వై ఉంది, దానివల్ల ఏదో ఫంక్షన్ చేసుకుంటోంది. ఓకే, అంటే ఫ్లోట్ అవుతుంది. అవన్నీ ఎక్స్ వలన ఫ్లోట్ అయితే ఇది వై వలన ఫ్లోట్ అవుతుంది. సో మొత్తం ప్యాసేజ్ అంతా షార్క్స్కి ఫిష్కి ఇన్ని తేడాలు ఉన్నాయి, కానీ షార్క్ని ఫిష్ అంటున్నారు. మొత్తం ప్యాసేజ్ అది. ఇప్పుడు చూడు, సి అంటే ద ఫస్ట్ స్టేట్స్ ద పొజిషన్ దట్ ద ఆర్గ్యుమెంట్ యాజ్ ఎ హోల్ అపోజెస్. అక్కడే పోయింది. ఆర్గ్యుమెంట్ అపోజ్ చేయటం లేదు అసలు. ఈ ఆర్గ్యుమెంట్ అంటే, ఆర్గ్యుమెంట్ అన్నవాడికి మీనింగ్ ఏంటి? ఒపీనియన్. ఆర్గ్యుమెంట్ అన్నవాడికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఒక ఒపీనియన్, ఇంకోటి టూ పీపుల్ ఆర్ క్వారలింగ్ అబౌట్ సంథింగ్. ఇక్కడ మనకి ప్యాసేజ్ ఏది ఒపోజ్ ఏం చేయట్లేదు. సో సి ద ఫస్ట్ స్టేట్స్ ద పొజిషన్ దట్ ద ఆర్గ్యుమెంట్ యాజ్ ఎ హోల్ opposes. No, the argument is not opposing. The argument is that shark is being called a fish, but it's not a fish. That's the argument. దీన్ని ఫిష్ అంటున్నారు, అసలు ఫిష్లా లేదు. ఆర్ ఫిష్ కాదు, ఎందుకంటే ఫిష్కి అయితే అవి ఉంటాయి, దీనికి ఇది ఉంటాయి. ఫిష్ అలా ఉంటాయి, ఇది ఇలా ఉంటుంది. పోయింది. ఏ నుంచి చూద్దాం. ద ఫస్ట్ సపోర్ట్స్ ద కన్క్లూజన్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. ద సెకండ్ సమ్మరైజెస్ ఎ పొజిషన్ దట్ ఈస్ ఇన్ ఒపోజిషన్ టు ద కన్క్లూజన్. తప్పు. ఏ ఒపోజిషన్ అన్న మాట అసలు ఇక్కడ పనికిరాదు. బి ద ఫస్ట్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ ద కన్క్లూజన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ యాజ్ ఎ హోల్. ద సెకండ్ ప్రొవైడ్స్ ద కన్క్లూజన్. అవచ్చా? పోనీ, క్లారిటీ లేదు. డి చూద్దాం. ద ఫస్ట్ సర్వ్స్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ కన్క్లూజన్. ద సెకండ్ స్టేట్స్ ద కన్క్లూజన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ యాజ్ ఎ హోల్. ఫస్ట్ ది ఇంటర్మీడియట్ కన్క్లూజనా? సో ఇక్కడ కీవర్డ్ మనకేంటి ఇంపార్టెంట్? ఇంటర్మీడియట్ కన్క్లూజన్. ఎప్పుడు యాడ్జెక్టివ్స్ ఇంపార్టెంట్. ఈ ఇంటర్మీడియట్ కన్క్లూజన్ అన్నప్పుడు దానికి ముందర ఏదో చెప్పాలిగా. ఇంటర్మీడియట్ 10th తర్వాత వస్తుంది. సో ఇంటర్మీడియట్కి ముందు 10th ఉందిగా. ఇంటర్మీడియట్ కన్క్లూజన్ అని అంటే ఇంతకు ముందర ఏదో చెప్పి ఇది ఇంటర్మీడియట్ కన్క్లూజన్ అండి, ఇదిగో ఇంకొంచెం ఏదో చెప్తున్నాము, ఇది కూడా వినండి, ఇది ఫైనల్ కన్క్లూజన్. అలా లేదే. ఇంటర్మీడియట్ కన్క్లూజన్ అనడానికి పనికిరాదు, ఎందుకంటే దీనికి ముందర ఇంకో ఏదో చెప్పి ఇది ఇలా ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఏదో బ్లా 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 చెప్పి దేర్ ఫోర్ ఇది చెప్పి మళ్ళీ అడిషనల్లీ ఇంకా బ్లా 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 చెప్పి ఫైనలీ అయితే అది ఇంటర్మీడియట్ కన్క్లూజన్, ఇది ఫైనల్ కన్క్లూజన్ అలా అనుకో. చాలా లేదే. సో డి అయితే ఆన్సర్ కాదు. ఈ ద ఫస్ట్ స్టేట్స్ ద కన్క్లూజన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ యాజ్ ఎ హోల్. ద సెకండ్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ ద కన్క్లూజన్. ఓకే. సో ఇప్పుడు బి ఫర్ బ్రావో, ఈ ఫర్ ఎలిఫెంట్ ఆర్ ఈకో, ఈ రెండిట్లో టగ్ ఆఫ్ వార్ ఉంది. ఈ రెండిట్లో ఏది బెటర్ ఆలోచించుకోవాలి. సో ఫైనలీ ద టగ్ ఆఫ్ వార్ ఈస్ బిట్వీన్ బి ఫర్ బ్రావో, ఈ ఫర్ ఈకో. ఇఫ్ యూ లుక్ ఎట్ బి, ద ఫస్ట్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ ద కన్క్లూజన్. The first provides support for the conclusion, the second provides that conclusion. Now usually conclusions are started with words like therefore, hence, and conclusions usually come at the end of a discussion, whether it is presented in a paragraph form or a passage format which might have 3 or 4 paragraphs towards the end. So towards the end, usually the conclusion is prefaced with the word finally, in conclusion, therefore, hence, ఇలాంటి వర్డ్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఆల్దో వచ్చింది. ఆల్దో సహజంగా ఆల్దో ఎక్కడ వాడబడుతుంది? ఆల్దో హీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్, హిస్ బ్రదర్ ఈజ్ స్టిల్ స్ట్రగ్లింగ్. ఎగ్జాంపుల్ మాటిమాటికి చెప్పాను, ఇదే ఎగ్జాంపుల్. ఆల్దో అన్నది ఒక కాంట్రాస్ట్ ఇండికేట్ చేయడానికి చూపించబడుతుంది. సో ఇప్పుడు ఆల్దో నార్మల్గా కన్క్లూజన్కి వాడబడతాం, కానీ
ఇక్కడ చూస్తే ఫస్ట్ సెంటెన్స్ ఎలా ఉంది? ఆల్దో షార్క్స్ని ఫిష్గా క్లాసిఫై చేస్తున్నారు, కానీ షార్క్స్కి ఫిష్కి చాలా మేజర్ ఏరియాస్లో డిఫరెన్స్ ఉంది. మేజర్ ఏరియాస్లో డిఫరెన్స్ ఉంది అన్నాడు. ఎందుకుంది చెప్పలేదు. ఎందుకుంది అని చెప్తే అది సపోర్ట్ ఫర్ కన్క్లూజన్ ఇచ్చినట్టు అవుతుంది. డేటా ఇవ్వలేదు అక్కడ. దీన్ని ఫిష్ అంటారు, కానీ ఫిష్కి దీనికి చాలా తేడా ఉంది. ఒక స్టేట్మెంట్ చేశాడు అక్కడ. ఎందుకంటే ఆ తేడాలు ఏంటి చెప్పుకుంటూ వస్తాడు. ఇదిగో ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇంకా పోతే ఇలా ఉంది. ఆ మిగిలిన సెంటెన్సెస్లో డేటా ఇస్తూ తేడా చూపిస్తున్నాడు. అక్కడ సపోర్ట్ ఫర్ ద కన్క్లూజన్ ఇచ్చాడు. సో ఇప్పుడేమైంది ఆన్సరు? E for elephant. The first states the conclusion of the argument as a whole. The second provides support. ఎందుకంటే సెకండ్లో స్విమ్ బ్లాడరు, తర్వాత దానికి లివరు, ఇవన్నీ డేటా. సపోర్ట్ ఫర్ ద కన్క్లూజన్. కన్క్లూజన్ ఏంటి? దాన్ని ఫిష్ అంటారు, కానీ అది ఫిష్ కాదు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ సెంటెన్స్ ఆఖరికి రాసినా కూడా కన్క్లూజనే. కాకపోతే కన్క్లూజన్ ఇక్కడ మనని కన్ఫ్యూజ్ చేయడానికి ఆల్దో అన్న వర్డ్తో పెట్టి మనం ఇవంతా ఎలిమినేట్ చేసుకుని వచ్చి ఆఖరికి అరే కన్క్లూజన్ అంటే పారాగ్రాఫ్కి ఎండిని రావాలి కదా, అందుకని బి పెడదాం అనుకున్నాం. అక్కడే తప్పు చేసాం. వాడు మనకి ట్రాప్ ఎంత చక్కగా పెట్టాడు చూడు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఇది ఆన్సర్ ఈ అని? ఫస్ట్ స్టేట్స్ ద కన్క్లూజన్, సెకండ్ ప్రొవైడ్స్ ద సపోర్ట్. జై శ్రీరామ్.